నమస్తే. ప్రస్తుతం చాలా హాట్‌గా నడుస్తున్న అంశం ఏంటి అంటే సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ. ఒక ప్రక్కన పార్లమెంటరీ సమావేశాలు జరుగుతూ ఉంటే అక్కడ ఆ సమావేశాలను కావచ్చు, పార్లమెంటునే వాళ్ళు అటాక్ చేసే పరిస్థితి కనపడతా ఉంది. సో మరి ఈ కాక్రోచ్‌లు ఏ పార్టీలు కలిసినాయి? మరి తెలుగు కాక్రోచ్‌లు కూడా ఏమైనా ఉన్నాయా? ఉంటే వాళ్ళ ఎజెండా ఏంటి అనేది ఒక అంశం. ఇక దాని తర్వాత మరొక కీలకమైన అంశం కాదంబరి జత్వాని కేసు మరలా తెరపైకి వచ్చింది. సో దీనికి సంబంధించి అనేక రకాలైన ఆరోపణలు గతంలోనే వచ్చినాయి. దానికి సంబంధించి పోలీసులు సస్పెండ్ అయ్యి ఉన్నారు, ఐపీఎస్ అధికారులు. మరి అటువంటి తరుణంలో ఇదిగో అసలు బండారం బయటపడింది అని చెప్పేసి వైసీపీ మీడియా గళం ఎత్తుకోవడం, దాన్ని ఏ రకంగా చూడాలి, అసలు ఆ కేసులో అసలు వాస్తవం ఏంటి అనే అంశం. ఇక మూడవది గుంటూరులో వ్యవస్థరణ, ఒక దారుణమైన పరిస్థితి అది. సో ఈ మూడు అంశాలపైన మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ మరియు రాజకీయ విశ్లేషకుడు అయినటువంటి డివి శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ముందుగా ఈ సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఈరోజు కొంచెం ఉధృతంగా ఢిల్లీలో చేస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమాలను ఎలా చూడాలంటారు? ఈ ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ కోరుతూ అవును, గత కొంతకాలంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళనలు, నీట్ పరీక్ష. కరెక్ట్. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ ఏంటది దగ్గర ఒక 13 ఏళ్ల నుంచి అమలు అవుతాం. అవును, 2013లో అంతకుముందు మామూలుగా అన్ని రాష్ట్రాలు వేరువేరుగా మెడికల్ చేస్తుంటే విద్యార్థుల యొక్క సౌలభ్యం కోసం రైట్, ఒక రాష్ట్ర విద్యార్థి ఇంకో రాష్ట్రంలో పరీక్షకి అటెండ్ కాలేకపోవటం, ఈ డేట్స్ మిస్ మ్యాచ్ అవ్వటం, దీన్ని అంటే విద్యార్థుల మీద స్ట్రెస్ తగ్గించటం కోసం తెచ్చారు రైట్ నీట్ అనేది. స్ట్రెస్ పెంచారా అంటే నీట్ కాజ్ కోసం తీసుకొచ్చారు. ఇప్పుడు చక్కగా ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్ లేకపోతే ఒకటి నడుపుతూ పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు ఆ రోజు ఇచ్చిన దీని ప్రకారం సుప్రీంకోర్టు కూడా ఏం చేసిందంటే 2019లో ఒక ఆర్డర్ తెచ్చింది. ఏంటి, మొత్తం రాష్ట్రం మొత్తం దేశం మొత్తానికి ఒకే పరీక్ష పెట్టాడు. అవును, ఇదే ఏది ఈ నీట్ అనేది కంపల్సరీ చేసింది సుప్రీంకోర్టు. ఏది కంపల్సరీగా మెడికల్ సీట్ కావాలంటే నీట్ క్వాలిఫై అవ్వాల్సిందే అని చెప్పి నీకు 2019లో తీసుకొచ్చింది. మొదట్లో చక్కగా సిబిఎస్ఈ కండక్ట్ చేసింది. సిబిఎస్ఈ కండక్ట్ చేసినప్పుడు ఈ గోల్ లేదు. అవును, ఎప్పుడైతే నేషనల్ టాలెంట్ అకాడమీ ఒకటి పెట్టారు, ఎన్టీఏ, ఇప్పుడు అది పెట్టిన తర్వాత ఈ జరుగుతున్న పరిణామాలు మరీ ఈ ఏది ఇప్పుడు పెట్టినటువంటి నీట్ ఇంత గబ్బు ఎప్పుడూ లేదు. కరెక్ట్. దేశ చరిత్రలో ఈ నీట్ అబాస్ పాలైనంతగా ఎప్పుడు అవ్వలేదు. అవును, అంటే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రెసిగ్నేషన్ అడిగిన సందర్భంలో రాజీనామా చేస్తుంటే మోరల్ రెస్పాన్సిబిలిటీ, కరెక్ట్, గౌరవం పెరిగేది, మోడీకి కూడా చాలా క్రేజ్ పెరిగేది, ఆయన ఇమేజ్ పెరిగేది. అవును, ధర్మేంద్ర ప్రధాన్ అంతకుముందు ఎవరు రాజీనామాలు చేయలేదా? ఎందుకు చేయలేదు? బ్రహ్మాండం చేశారు కదా. ఏది అసలు మోరల్ రెస్పాన్సిబిలిటీ కింద నీకు లాల్ బహదూర్ శాస్త్రి దగ్గర నుంచి, కృష్ణమేనన్ దగ్గర నుంచి, కృష్ణమాచారి, అరే రైల్వేలో యాక్సిడెంట్ అయితేనే రిజైన్ చేశారు. అవును, ఇప్పుడు బీజేపీ మంత్రులు కూడా రిజైన్ చేశారు. శివరాజ్ సింగ్ రాజీనామా చేశాడు. ఓకే, మోరల్ రెస్పాన్సిబిలిటీ వహించి అప్పట్లో వహించాలి కూడా. సురేష్ ప్రభు రాజీనామా చేశాడు. అవును, ఇది ధర్మేంద్ర ప్రధాన్ ఏది చక్కగా రాజీనామాతో పోయేదాన్ని, గోటితో పోయేదాన్ని గొడ్డలతో తీసుకొచ్చి ఇంత అసంతృప్తిని పెంచుకోవటం తప్ప దీనివల్ల ఇప్పుడు బీజేపీ ధర్మేంద్ర ప్రధాన్ ఆయన చాలా సీనియర్ మోస్ట్. అవును, ఏది ఆయన అప్పుడు క్యాబినెట్ వాజ్పేయి దాంట్లో పనిచేశారు. 98లో వాజ్పేయి దాంట్లో 98 to 2004 6 years పనిచేశారు. ఓకే, అప్పట్లో ఆయన క్యాబినెట్లో. తర్వాత ఇప్పుడు మోడీ క్యాబినెట్ ఎన్నేళ్ళు, 12 ఏళ్లుగా ఫస్ట్ క్యాబినెట్ నుంచి ఉన్నారు. 12 ఏళ్లుగా కంటిన్యూ అవుతున్నారు. ఓకే, అందుకని తీయటానికి జంగుతున్నారా? ఆయన ఒరిస్సా ధర్మేంద్ర ప్రధాన్ అట్లాంటిది ఇప్పుడు దీన్ని తెగేదాకా లాగకూడదు. ఇప్పుడు విద్యార్థులు ఈరోజు ఏంటి మొత్తం అది కాక్రోచ్ జనతా పార్టీయా? అవును, కాక్రోచ్ జనతా పార్టీ. అసలు అది నాకు భలే గమ్మత్తుగా ఉంది.
సుప్రీంకోర్టు సీజే జస్టిస్ సూర్యకాంత్ ఆయన ఆవేదన. ఆయన ఏంటి, అప్పుడు ఎవరో ఒక అతను, ఒక అడ్వకేట్ తనకి సీనియర్ అడ్వకేట్ ఇవ్వమని ఏదో క్లెయిమ్ చేశాడు. ఓకే. సీనియర్ అడ్వకేట్ ఇవ్వమని క్లెయిమ్ చేసిన దాంట్లో ఏం చేశాడు, ఏదో ఫోర్జరీ డాక్యుమెంట్స్ పెట్టారు. ఓహో. ఫోర్జరీ డాక్యుమెంట్స్ పెట్టినప్పుడు సరే అది తిరస్కరించబడింది. ఆ జడ్జిమెంట్ మీద ఆయన బాగా ట్రోల్ చేశారు. ఓకే. జస్టిస్ సీజేని అంత ట్రోల్ చేసేసరికి ఆయన బాధపడి సోషల్ మీడియా ఏమన్నారు, సూర్యకాంత్ అప్పుడు ఈ పారాసైట్స్గా మారారు. అవును. ఎడ్యుకేటెడ్ యూత్ అన్ఎంప్లాయ్మెంట్తో పారాసైట్స్గా మారి సోషల్ మీడియాలో ఈ రకంగా చేస్తున్నారంటూ కాక్రోచ్ అనే పదం వాడాడు. నాకు అర్థం కాదు, అప్పుడే అనిపించింది ఏంటి కాక్రోచ్ అనే పదం ఎందుకు వాడాడా అనుకున్నా. దాన్ని అడ్డం పెట్టుకుని ఈ పిల్లలంతా అతనెవరు, అభిషేక్ దిమ్కేనా, దిమ్కే అతనేంటి, అది కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టారు. అవును, అది సోషల్ మీడియాలోనే విపరీతంగా ఉంది, బయట కంటే కూడా. అసలు కాక్రోచ్ ఏంటి, ఆయన ఏదో సీజే, ఆయన ఆవేదన, ఆయన బాధ, ఏది కన్స్ట్రక్షన్లో రావటం లేదు యూత్, ఇట్లా డిస్ట్రక్షన్ వైపు వెళ్తున్నారన్న బాధతో ఆయన కాక్రోచ్ అనడం ఏంటి, ఆయన్ని కూడా వీళ్ళు ట్రోల్ చేస్తూ అసలు ఏకంగా పెట్టేయటం ఏంటి, అసలు మామూలు ఫాలోయింగ్ కాదు దానికి. అవును. ఏది బీజేపీకి కూడా లేదనుకుంటా. సోషల్ మీడియాలో అది ఆర్టిఫిషియల్గా ఉంటుంది లేదు సార్, అది ఓవర్ నైట్లో వచ్చింది అదంతా కూడా. ఏదైనా ఇవాళ అది వాప బలుప తీసి పక్కన పెట్టు. ఇప్పుడు ఆ వాంగ్చుక్ దిగాడు. అవును. ఆయన ఆమరణ దీక్ష కూర్చున్నట్టున్నాడు, మొన్న ఎప్పుడో లిఫ్ట్ చేసినట్టున్నారు, హాస్పిటల్లో కూడా కంటిన్యూ చేస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే ఒక 25 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్. కరెక్ట్. వాళ్ళు రాశారు ఎగ్జామ్, రిజిస్టర్ చేశారు. అవును. దాంట్లో కూడా నీకు ఒక 20 లక్షల మంది అటెండ్ అయ్యారు ఎగ్జామ్కి. మీరు ఎంతమంది క్వాలిఫై ఉంటారో ఒక 11 లక్షల ఏమో క్వాలిఫై. అంతే కదా. అయితే బాధ ఇది, ఇప్పుడు లీకేజ్ జరిగిందా లేదా, క్వశ్చన్ పేపర్ లీక్ అయిందా లేదా, ఎంక్వైరీ చేసి తెలియజేయ. అవును. అతను ఎవరో డీజీ, అతన్ని ఏదో బలి చేశారు, సుబోధ్ అనేవాడిని. అసలు చైర్పర్సన్ ఎందుకని ఇంతవరకు రాజీనామా చేయలేదు? రైట్. ఇప్పుడు నేషనల్ టాలెంట్ అకాడమీ చైర్పర్సన్ అతను కంటిన్యూ చేస్తున్నారు, ధర్మేంద్ర ప్రధాన్ కంటిన్యూ చేస్తున్నారు. అనవసరంగా తెగేదాకా లాగటం తప్ప ఇప్పుడు ఏమి. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు, ముఖ్యమైన బిల్లులు ఇవాళ ఉన్నాయి, 5 బిల్లులు ఏమి ఉన్నాయి. అటు ఏది మహిళల రిజర్వేషను, లేకపోతే నియోజకవర్గాల పునర్విభజన, సుప్రీంకోర్టు జడ్జిల పెంపు, అనేక బిల్లులు. అసలు మొత్తం ఇవాళ ఫస్ట్ డే డైల్యూట్ అయిపోయినాయి. ఊస్ట్ ఇది కాదు కదా ప్రజలు వీళ్ళ నుంచి కోరుకుంది. తెలుగు కాక్రోచ్లు ఎక్కడున్నాయి అన్నారు కదా సార్, ఆంధ్రాలో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి. అసలు మనమేం చెప్ప, అసలు వాళ్ళందరూ వాళ్ళే మేము కాక్రోచ్లు అని చెప్పేసి అంటే. జగన్మోహన్ రెడ్డి కూడా అన్నట్టున్నాడు మొన్న ప్రెస్ మీట్ లో, నేను కాక్రోచ్ అవుతా అన్నాడు. అవును. పాల్గొన్నారా? లేదు. ఢిల్లీలో అక్కడెక్కడ లేరా? లేరు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అక్కడ పాల్గొంటే హిట్ కొడతారనా? అంటే ఈయనకు పాల్గొనకపోతే కొట్టరా? అంటే కాక్రోచ్ అనగానే హిట్ అనేది వాళ్ళు పాపులర్ అయిపోయింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు హైదరాబాద్ లో పాల్గొన్నట్టున్నారు ఏదో చిన్న మీటింగ్ లో, మరి అక్కడికి వెళ్ళినట్లేరు. మరి అక్కడికి వెళ్ళాలి కదా ప్రొటెస్ట్ చేయడానికి. ఢిల్లీ వీళ్ళంటే మామూలుగా ప్రెస్ల వరకే పరిమితమేమో అవి. జగన్మోహన్ రెడ్డి అసలు ఆంధ్రప్రదేశ్లో లాక్కోలేక పీక్కోలేక ఇబ్బంది పడుతున్నట్టున్నాడు. ఆయన కేసులు, ఆయన ఎంక్వైరీలు, అందుకని అంత యాక్టివ్గా లేరంటారా ఆ విషయంలో? యాక్టివ్గా ఎందుకు లేరు? అసలు అతను వెళ్ళి యలహంకలో పడుకున్నా కానీ ఆయన నాయకులు మాత్రం బ్రహ్మాండంగా యాక్టివేట్. కాక్రోచ్లో యాక్టివ్గా లేరంటారా? కాక్రోచ్లు హిట్ భయమేమో. ఓకే, ఎక్కడ హిట్ కొడతారన్న భయంతోనా? సో దీనివల్ల కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్లో పడదంటారా? అంటే పడింది ఆల్రెడీ, పడబట్టే కదా ఈ పరిస్థితి. మరి దీనికి ఆల్టర్నేట్ సింపుల్ గా రిజిగ్నేషన్ తో వెళ్ళిపోయేది. ఈ రోజు మరి వెళ్ళి కలిశారంట ధర్మేంద్ర ప్రధాన్, అమిత్ షాని. ఇప్పుడు అది అప్పుడు ఏదో క్యాబినెట్ షఫలింగ్ ఏదో ఉంది, మంత్రివర్గ విస్తరణ. అవునవును. ఆ మంత్రివర్గ విస్తరణలో కొత్త వాళ్ళు వస్తున్నారు, పాత వాళ్ళు పోతున్నారు, చాలా మందికి వేటు అనుకున్న దీంట్లో అది వెనక్కిపోయినట్టు. అదేదో పార్లమెంట్ సెషన్ ముందే జరుగుతుంది. అవును. ఎటు అప్పుడు ప్రధాని అందులో లేచిపోయి ఉండేవాడు. ఏది మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో అది సెషన్స్ అవతల దాంట్లో కొట్టుకుపోయినట్టు ఉండేది. రైట్. ఇక దాని తర్వాత ఒక హీరోయిన్ కాదంబరి జత్వాని
మనం చూసాం కూటమి ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో ఆ కేసుకు సంబంధించి పెద్ద సెన్సేషన్. అటువంటి కేసు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇప్పుడు మరలా తెరపైకి వచ్చింది. ఈవిడ థ్రెటనింగ్ చేసిన మాట వాస్తవం అని, ఆ 1,30,00,000 రూపాయలు ఎంతో ఆ కుక్కల విద్యాసాగర్, కుక్కల నాగేశ్వరరావు అబ్బాయి, అతని దగ్గర ఏమే ఇచ్చేసింది అని చెప్పేసి అని, ఇక ఇదిగో అసలు బండారం బయటపడిందని ఇక్కడ సాక్షి మీడియాలో కావచ్చు, వాళ్ళకి అనుకూల మీడియాలో కావచ్చు రావడం. దీన్ని ఎలా చూడాలంటారు? అసలు ఎక్కడ తప్పు జరిగింది అంటారు? ఏ కాదంబరి జత్వాని, కిలేడి జత్వానియా అంటే కాదంబరి జత్వాని కేసుని మనం 2 విధాలుగా చూడాలి. ఓకే, ఎట్లా? ఒకటేమో ఈ బ్లాక్ మెయిలింగ్. ఇప్పుడు ఈ నడుస్తున్నది, ఈ రోజు ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసి విద్యాసాగర్ని ఆమె బ్లాక్ మెయిల్ చేయటం, లేదు ఆమెని విద్యాసాగర్ బ్లాక్ మెయిల్ చేయటం, వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం. ఓకే, అది ఒక ఎపిసోడ్. రైట్. రెండోది ఏంటంటే ఆమెను కిడ్నాప్ చేసి తీసుకురావటం, అక్రమ నిర్బంధించడం. ఇది 2 ఎపిసోడ్లుగా చూడాలి. ఓకే, అక్రమ నిర్బంధం, అందులో 3 IPSల సస్పెన్షన్, అది మనకు తెలిసిందే. ఇప్పుడు పొడిగింపే కదా, అది ఇంకా నడుస్తూనే ఉంది. ఇదేంటిది? ఇది బ్లాక్ మెయిలింగ్. ఇది బ్లాక్ మెయిలింగ్ కూడా ఎలా? వైస్ వర్సా. అతన్ని ఆమె బ్లాక్ మెయిల్ చేసింది, ఆమెను అతను బ్లాక్ మెయిల్ చేశాడు. మీకు గుర్తుండే ఉంటుంది. రైట్ రైట్. ఆ పొలాలు అవన్నీ రాపించుకున్నారు అది ఇది అని చెప్పేసి అని ఆయన, ఆమె పెట్టింది ఇతని మీద కేసు, ఇతను పెట్టాడు ఆమె పైన కేసు. విద్యాసాగర్ పెట్టిన కేసుపై జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఈ ఛార్జ్ షీట్, ఈ విచారణ. కుక్కల విద్యాసాగర్ ఏంటి? అతను 13 ఏళ్లుగా వాళ్ళ మధ్య పరిచయం ఉంది. 2014లో పెనలూరు కాన్స్టిట్యున్సీలో పోటీ చేశారు వైసీపీ క్యాండిడేట్ గా. అవును, వీళ్ళిద్దరి మధ్య పరిచయం కూడా 13 ఏళ్లుగా ఉంది. అవును, 2013లోనే ముంబైలో ఆమెను కలిశాడని. అవును, అప్పటి నుంచి కూడా సాన్నిహిత్యం బాగుందని. ఇప్పుడు 14, 15 ఇక్కడ మొదట్లో ఏం లేదు. అవును, ఆమె అడిగినంత డబ్బులు ఇచ్చినట్టున్నాడు. ఒకసారి 1,50,000, ఒకసారి 1,00,000, ఒకసారి 50,000, ఒకసారి 3.5 లక్షలు, మొత్తం మీద ఒక 6,40,000కి ఆధారాలు దొరికినట్టున్నాయి. ఓకే, విద్యాసాగర్ అకౌంట్ నుంచి జత్వాని అకౌంట్ కానీ, లేదు అదేదో ఉమ్మడి అకౌంట్ ఏదో ఉంది, జాయింట్ అకౌంట్ కూడా ఉందట, వాళ్ళ అమ్మది, అతనిది, ఆమెది. అయితే రెండో ఎపిసోడ్ ఏంటి? విద్యాసాగర్ కూడా ఆమెను బ్లాక్మెయిల్ చేశాడు. ఓకే, ఇది వేధించటం, అదే న్యూడ్ కాల్ సేవ్ చేయటము, దానిపైన ఆమె చాలా హెరాస్మెంట్. పర్సనల్ గా వాళ్ళ తిప్పలాళ్ళు పడితే మనకు గొడవ లేదు అసలు. కానీ ఎప్పుడైతే ఏది విద్యాసాగర్ జగన్మోహన్ రెడ్డిని కలవటం, లేకపోతే ఆయన ఎవరు ముంబైలో పారిశ్రామికవేత్త కేసు, అవును, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఆ కేసులో రాజీ పెట్టడం కోసం విద్యాసాగర్ని ఒక పావుగా వీళ్ళు వాడుకోవటం, అసలు నేరుగా సీఎం ఆఫీస్ ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వడం. అవును, సీఎం ఆఫీస్లోనే సెటిల్మెంట్స్. అతను చెప్పాడు, ఎవరు విశాల్ గున్ని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో ఇచ్చారు, నాకేం తెలియదు, నన్ను సీఎం ఆఫీస్కి రమ్మని పిలిచారు, అక్కడ మా బాస్ ఉన్నాడు, ఎవరు కాంతిరాణ టాటా, విజయవాడ కమిషనర్ అక్కడ ఉన్నాడు, మరి అక్కడే పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఉన్నారు, ఇంటెలిజెన్స్ చీఫ్. నన్ను వెంటనే ముంబై వెళ్ళమన్నారు. ఫ్లైట్ టికెట్స్ కూడా అక్కడ బుక్ చేశారని అది చెప్పారు. ఫ్లైట్ టికెట్స్ కూడా సిపి ఆఫీసే బుక్ చేసింది, అతను అంటే అక్కడ ఉన్నటువంటి గుమాస్తాయి బుక్ చేశాడు. గమ్మత్తు ఏంటంటే ఎఫ్ఐఆర్ గట్ల ముందే ఫ్లైట్ టికెట్స్ బుక్ అయినాయి. అంటే ఏంటి? ఉద్దేశపూర్వకంగా ఒక కుట్ర జరిగింది. కరెక్ట్. ఈ కుట్రలో విద్యాసాగర్ని వాడుకున్నారు. అవును, ముంబై స్టేషన్లో ఆ కేసుని ఎత్తించడం కోసం. అవును, ఇక్కడ కేసు పెట్టారు. ఇక్కడ కేసు పెట్టడము, ఆమెను కిడ్నాప్ చేసి తీసుకురావటం, అది కూడా ఒక పెద్ద బెటాలియన్ వెళ్ళి ముగ్గురిని 3 రకాలుగా లిఫ్ట్ చేసి తీసుకొచ్చారు. 3 కారుల్లో తీసుకొచ్చారు. ఓకే, ఏది? తల్లి, తండ్రి, కాదంబరి. అవును, తీసుకొచ్చిన తర్వాత ప్రొడ్యూస్ చేశారా? చేయలే. ఇప్పుడు స్టేషన్లో పెట్టారా, లేకపోతే కోర్టులో ప్రొడ్యూస్ చేశారా? ఒక 5-6 రోజులు గెస్ట్ హౌస్లో పెట్టారు. అవును, జగ్గయ్యపేట ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో పెట్టారు. గెస్ట్ హౌస్ లో పెట్టి చిత్రహింసలు పెట్టారని, అవును, నరకం చూపించారని, అర్ధరాత్రి 1 గంట 2, 12 ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేవాళ్ళు, డోర్లు కొట్టేవాళ్ళు. అంటే ఇప్పుడు ఆమె ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం. అవును, ఇక్కడ మనమేమి కాదంబరి జత్వానికి సపోర్ట్ కాదు,
అగేన్స్ట్ కాదు, ఉన్న లేకపోతే వాస్తవాలు. అవేమి ఇది కాదు కదా. అవును. ఒకటి ఏది నేరం జరిగింది, ఉమ్. దానికి ఆమె శిక్షార్హురాలైతే ఆ కేసు ఏదో పెట్టండి. అవును, అది కోర్టు తెలుస్తుంది కదా. అది పెట్టేసేయండి, అది అరెస్ట్ చూపించండి. అవును. అక్రమ నిర్బంధించే ఇది మీకు ఎవరు ఇచ్చారు? రైట్ లేదు కదా. 43 రోజులు జైల్లో పెట్టారు, ఉమ్. చిత్రహింసలు పెట్టారు. ఉమ్. ఆమె పేపర్ రాసిన తర్వాత, ఆ కేసు ఉపసంహరించుకున్న తర్వాత ముంబైలో ఉమ్. అప్పుడు వదిలారు. ఉమ్. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే మరొక తప్పుడు కేసు ఏంటి ఇందుట్లో, జగ్గైపేట మీరు అన్నారు. అవును, ఆ ల్యాండ్కి సంబంధించింది ఫోర్జరీ చేసిందని. అసలు వాళ్ళే రైతులే చెప్పారు, అవును. ఆమె అసలు ఎవరో మాకు తెలియదు, మేము అసలు చూడలేదు. అవును. విద్యాసాగర్ వాళ్ళ నాన్న కుక్కల నాగేశ్వరరావు, ఉమ్. ఆయన ఏదో మాకు టీటీడీ కాగితాలు ఇస్తుంటారు, మా ఆధార్ అడిగితే ఇచ్చాం, ఉమ్. దర్శనం కోసం ఇస్తే వాటిని ఇటు వాడుకున్నారు అవును. అని ఎవరైతే కంప్లైంట్గా చూపించారో వాళ్లే పెట్టారు. ఉమ్. అంటే జగ్గయ్యపేట అసలు ఆమె అడుగు పెట్టాల, కానీ అవును. ఆమె అక్కడ భూములు కొన్నట్టు, అవును. రిజిస్ట్రేషన్ జరిగినట్టు, తప్పుడు డాక్యుమెంట్స్, ఉమ్. దానికి కదా విద్యాసాగర్ పై కేసు. అవునవును. అదే ఈ కాదంబరి జత్వానీ కేసు. ఉమ్. వాళ్ళు ఏంటంటే వీళ్ళు కొంతమంది మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నారు, ఇప్పుడేం మాట్లాడతారు, ఆ. కూటమి ప్రభుత్వం ఇప్పుడేమంటది, అసలు బండారం బయటపడింది, TV5 ఏమంటది, ABN ఏమంటది, ఉమ్. దీన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు ఇక వరుస పెట్టి బిగించేశారు. ఉమ్. గత 2 రోజులుగా ఇదే డిబేట్, కోతలు కొడుతున్నారుగా. అవును. ఇవే ఆ యూట్యూబ్ ఛానల్స్లో ఇవే. ఉమ్. ఇప్పుడు ఎవరైనా కాదంబరి జత్వాని ఆమె బాగా అసలు ఉత్తమ సాధ్వి అని ఇచ్చారా? అలా ఏమి చెప్పలేదు. సర్టిఫికెట్ ఎవరైనా ఇచ్చారు? అవును. ఒక మహిళ, ఆ మహిళను మీరు అక్రమంగా నిర్బంధించారు. చట్టపరంగా తీసుకుంటే అసలు ఏ ప్రాబ్లం ఉండేది కాదు అసలు. దీంట్లో ఆ 3 IPSల ఇన్వాల్వ్మెంట్, సస్పెన్షన్, దీన్ని అడ్డం పెట్టుకున్నప్పుడు ఆ సస్పెన్షన్ ఎత్తేస్తారా లేదా అని చెప్పి మళ్ళా ఒత్తిడి. ఆ కేసు అదే, ఆ ఛార్జ్ షీట్ ఏదో వెనక్కి తీసుకున్నట్టున్నారు. అవును. ఇప్పుడు మళ్ళీ ఆ ఛార్జ్ షీట్ ఏదో రేపు వేస్తారు, వేసిన దాంట్లో బయటకు వస్తాయి ఇంకా వాస్తవాలు. ఓకే. ఎవరు తప్పు చేసినా శిక్షార్హులే. ఖచ్చితంగా. ఏది కాదంబరి జత్వాని తప్పు చేసినా ఆమెకు పనిషబుల్. అవును. విద్యాసాగర్ తప్పు చేస్తే అతను శిక్షించాలి. ఇద్దరు తప్పు చేస్తే ఇద్దరు శిక్షించడమే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అధికారులు తప్పు చేసినప్పుడు అధికారులు కూడా అనుభవించాలిగా. ఎక్కడో దాకేందుకు సిఐ నాగరాజు పరిస్థితి ఏమైంది? అవును. అదేదది సాయి కృష్ణ కస్టోడియల్ టార్చర్ కేసు. చట్టం ఎవరికి చుట్టం కాదు. రైట్. చట్టం చేతులు చాలా బారు పొడవైనవి. అవును. ఎందుకంటే ఇప్పుడు ప్రజల్లో కూడా చర్చ ఏంటి, జగన్మోహన్ రెడ్డి హయాంలో పోలీసింగ్ ఎలా ఉంది, చంద్రబాబు హయాంలో పోలీసింగ్ ఎలా ఉంది. జగన్ ఏమని ట్వీట్ చేస్తాడు, ఇదేనా పోలీసింగ్ అంటాడు, ఇదేనా పోలీసింగ్, ఇదేనా ప్రజాస్వామ్యం, ఇదేనా సుపరిపాలన. అంటే పోలీసింగ్ అంటే ఏంటి, ఇప్పుడు వదిలేశారా? ఎక్కడ ఏం వదిలేదు కదా. ఇప్పుడు మరి ఇతనెవరు, సాయి కృష్ణ కేసులో నిందితుడు సిఐ నాగరాజు జైలుకి వెళ్ళారు కదా. నీ హయాంలో ఒక ఇన్స్పెక్టర్నైనా జైలుకి పంపావా? ఒక ఇన్స్పెక్టర్ అనే కాదు సార్, ఇన్స్పెక్టర్లు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్లోనూ వివిధ హోదాల్లో ఉన్న అధికారులు కావచ్చు, వాళ్లే నిబంధనలు ఉల్లంఘించారు. ఏ ఒక్కరిపైన చర్యల్లో పైగా ప్రమోషన్లు కూడా వచ్చినాయి. దానికి సిఐ శంకరయ్య సాక్ష్యం. అనేక మంది ఏది ఇప్పుడు బాధితులకి ప్రభుత్వ పరంగా భరోసా పడ్డారు. ఇప్పుడు గాదే విజయలక్ష్మి ముఖ్యమంత్రిని కలిసింది. అవును. కలిసి నాకేమని చెప్పింది, మాకు ఈ ప్రభుత్వం పైన పూర్తి నమ్మకం ఉంది, న్యాయం జరుగుతాను. సిఐని సస్పెండ్ చేశారు, ఇంకా మిగతా వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలి. అవును. అది కదా ఇవాళ బాధితుల నోటి వెంట ప్రభుత్వానికి భరోసా. కరెక్ట్. నువ్వు ఎందుకని తెచ్చుకోలేకపోయావు? జగన్మోహన్ రెడ్డి హయాంలో బాధితులు లేరా? ఆ బాధితులు ఎవరైనా జగన్మోహన్ రెడ్డికి సర్టిఫికెట్ ఇచ్చారా? సర్టిఫికెటా ఇంకేమన్నా? పాపం బాధితులు ఇంకా బాధితులు కానీ మిగిలిపోయారు. నిందితుల వైపు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కదా. అది ఇక్కడ ఏది ఇప్పుడు చర్చించాల్సింది ఏంటంటే, ఈ ప్రభుత్వం బాధితుల్ని వేధిస్తోందా, రక్షిస్తోందా? నిందితులను రక్షిస్తుందా? ఇక్కడ సీదిర్ అప్పలరాజు. అవును. ఏది అతను చిన్నపిల్లడు బుల్లెట్తో గుద్ది దంపితే అక్కడేమని మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి, అరే 18 ఏళ్ల పిల్లాడు, అతని పైన హోమిసైడ్ సెక్షన్స్ పెడతారా, హత్యా నేరం పెడతావా, ఇదేం పోలీసింగ్ అంటావు? అసలు ఏంటి స్ప్లిట్ పర్సనాలిటీ కాదు. ఇప్పుడు వాటికి నిదర్శనంగానే తాజా ఎపిసోడ్ ఇది గుంటూరులో వ్యవస్థరణ
జరిగిన కేసు. అది చాలా బాధాకరం. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఎవరు చేసినా. అయితే అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తే ఈ మల్లెల వెంకటరమణమూర్తి అని చెప్పేసి ఏదో బోర్ వేసుకుంటే తన 10,000 డిమాండ్ చేశారని చెప్పేసి. కానీ ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరించిందండి? తక్షణమే స్పందించిందా, లేకపోతే కాపాడే ప్రయత్నం చేసిందా? దీనిపైన ఇప్పుడు మాజీ మంత్రులు కూడా వచ్చి మాట్లాడుతూ ఉన్నారు కదా. ఇప్పుడు రేపొద్దున ఏదో రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలిపించారు ఓహో. వైసీపీ తరఫున. ఇదే ఈ కేసులోనే ఉమ్, ఒకటి, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇలా వివస్త్రను చేసిన సంఘటనలు జరగలేదా? ఉమ్. ఎందుకు? జరిగినప్పుడు అతని స్పందన ఎలా ఉంది? ఉమ్, ఇప్పుడు మత్స్యకార మహిళ, నాకు తెలిసి ప్రకాశం జిల్లా చినగంజాం, ఓకే. చినగంజాం మత్స్యకార మహిళను వివస్త్రం చేస్తే ఉమ్, సూసైడ్ చేసుకుని చనిపోయింది. అయ్యో. ఫస్ట్ ఇన్సిడెంట్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చినగంజాంలో ఉమ్, ఇదే ఈ విధంగానే ఒక మహిళ, మత్స్యకార మహిళ పద్మ ఉమ్, పేరు నాకు తెలిసి, ఓకే. చనిపోయింది. అప్పుడు ఉమ్, ఉమ్, ఉమ్. అవమానాన్ని తట్టుకోలేక తట్టుకోలేక. సూసైడ్ చేసుకుని చనిపోయినటువంటి పరిస్థితి. ఉమ్, ఈ తెలుగుదేశం నాయకులు అప్పుడు మహిళా నాయకులు వెళ్ళి వాళ్ళని పరామర్శించారు. ఉమ్, అనురాధ లేకపోతే అనిత వీళ్ళందరూ వెళ్ళి ఆ కుటుంబానికి అండగా ఉన్నారు. సరే, ధ్వజం ఎత్తారు. ఉమ్, అప్పుడు మరి ఈ రజని ఉమ్, లేకపోతే ఎవరు ఈ వరుడు కళ్యాణి, అప్పటికి లేదనుకుంటా వరుడు కళ్యాణి, లేకపోతే రోజా, ఉమ్, అప్పటి హోంమంత్రి సుచరిత ఉమ్, ఎలా స్పందించారు, అనేటి వనిత. ఉమ్, అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఘాతుకాలు, అరాచకాలు, మహిళలపై ఈ వివస్త్రలను చేయటం, ఇటువంటి సందర్భాల్లో ఉమ్, అప్పుడు నోరు ఎందుకని మూగపోయింది? ఉమ్. అప్పుడు ఈ భరోసా, ఈ పరామర్శ ఎందుకని వీళ్ళు చేయలేకపోయారు? అదే కదా. అంటే ప్రతిపక్షంలోనే చేస్తారా? ఉమ్, ఉమ్, ఇప్పుడు ఒకటి, గుంటూరులో జరిగిన సంఘటన మనం ఏమి సపోర్ట్ చేయం. అతను చేయం. శిక్షార్హుడు, కరెక్ట్. కఠినంగా శిక్షించాలి. ఉమ్, సస్పెండ్ చేశారు, ముఖ్యమంత్రి కూడా అదే చెప్పారు. అవును, సస్పెండ్ చేయటం కాదు, అసలు అరెస్ట్ చేయమన్నారు. అవును. ఎక్కడున్నాడు రమణమూర్తి? ఇప్పుడు లోపల ఉన్నాడు కదా. అరెస్ట్ అయ్యాడు, రిమాండ్, అవును. జైలుకి వెళ్ళాడు. అవును. అతన్నేమన్నా ఈ ప్రభుత్వం కాపాడితే, ఎక్కడ ఇప్పుడు మీరు మరి గత ప్రభుత్వ హయాంలో ఒక్క వైసీపీ నాయకుడి పైన కేసు రిజిస్టర్ అయిందండి. ఇప్పుడు మహిళల పైన ఇప్పుడు వరుస పెట్టి జగన్మోహన్ రెడ్డి వదిలేడులే వీళ్ళందరినీ. ఉమ్, మహిళా నాయకులంతా ఇప్పుడు రౌండ్ టేబుల్ మీటింగ్లు పెడుతున్నారు. దీనిపైన ఉమ్, రాష్ట్ర వ్యాప్త నిరసనలు పిలిపించారు. ఉమ్, నూర్జహాన్, ఉమ్. ఎవరామె? నూర్జహాన్. జెడ్పీటీసీగా చేశారు అనుకుంటు కదా ఆవిడ. ఆమె కాదు, నూర్జహాన్ ఏంటి, అబ్దుల్ సలాం భార్య, రైట్ రైట్. నంద్యాలలో. అవును అవును అరే, కూతుర్ను కూడా కట్టుకుని రైలు పట్టాల మీద అవును. చాలా అది ఎంతో దురదృష్టకరమైన నలుగురు, ఏది అవును. కొడుకు, కూతురు, భార్య, అబ్దుల్ సలాం, వాళ్ళు. నూర్జహాన్. ఉమ్, అరే, నూర్జహాన్, సల్మా వాళ్ళు రైలు పట్టాల మీద ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు వెళ్ళి పలకరించారా? ఉమ్, ఆ కుటుంబాన్ని ఆదరించారా? లేదు. మిస్బా, ఉమ్, వైసీపీ నాయకుడి కన్నా ఆ కూతురు కన్నా ఈ అమ్మాయికి ఎక్కువ మార్కులు వచ్చినాయంట. ఉమ్, ఉమ్, ఉమ్. అమ్మాయికి టీసీ అవును అవును పంపించారు, అవును అవును. ఆత్మహత్య చేసుకుంది. ఉమ్, ఆ మిస్బా కుటుంబాన్ని పరామర్శించారా? ఉమ్, నేనేంటంటే కొత్తగా వీళ్ళకి ఏదో మహిళలపై ఈ మొసలి కన్నీరు ఆ, చెప్తున్నాను. ఉమ్, ఏ ఇన్సిడెంట్? ఇప్పుడు నాగమ్మ, పులివెందుల, ఉమ్, జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం, గ్యాంగ్ రేప్, అవును, మర్డర్. అవును. వెళ్ళావా? పలకరించారా? వీళ్ళంతా ఎవరు? అప్పటి మంత్రులుగా పనిచేసిన ఈ రజని, రోజా, వనిత, సుచరిత, ఇప్పుడు ఈ వరుణ్ కళ్యాణి. అంటే మీరు అధికారంలో ఉంటే ఇవేమి గుర్తురావు. కళ్ళకి పొరలగమ్ముతాయి. ఉమ్, ఇప్పుడు వీళ్ళు ఉన్నారు. ఏది? ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. తెలుగుదేశం నాయకులు వదిలేస్తున్నారా? ఈ Immediate. ప్రభుత్వ మంత్రులు వెంటనే వెళ్తున్నారు, పరామర్శిస్తున్నారు, అండగా ఉంటున్నారు. అవును. బాధితులు ఎవరైనా వాళ్ళకి పార్టీతో సంబంధం లేదు కదా. వాళ్ళ బాధితులు అంటే బాధితులు అంతే. ఇప్పుడు దానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తను రమణమూర్తిని కాపాడలేదు, అసలు దాంట్లో మొహమాటమే లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తని కిరణ్ని కాపాడలేదు, వదలలేదు. దగ్గరుండి జైళ్ళకి పంపారు. అవును. ఇది కదా ప్రభుత్వం చేయాల్సిన పని, అధికారులు చేయాల్సిన పని. చట్టం ఇంత చేస్తున్నా కానీ ఇంకా రివర్స్ అటాక్ లోనే ఉన్నారు కదా వీళ్ళు. ఇంకో విషయం చెప్పనా? ఉమ్, మచిలీపట్నంలో ఒక మహిళ సూసైడ్ చేసుకుంది. ఓకే. సూసైడ్ చేసుకుని ఆ సూసైడ్ నోట్లో పేర్ని నాని పేరు రాసింది. ఉమ్, గుర్తుందా? ఎప్పుడు సార్ అది? అప్పుడు పేర్ని నాని మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్, ఎవరో ఒక అంగన్వాడీ కార్యకర్త ఎవరో ఆ ఉద్యోగం ఏదో పీకిచ్చినట్టున్నారు, సూసైడ్ చేసుకుని సూసైడ్ నోట్లో పేరు అప్పటి నాని. మంత్రి పేర్ని నాని పేరు రాసినప్పుడు పలకరించారా? ఉమ్, పరామర్శించారా?
ఎన్ని సంఘటనలు. అంటే జగన్ సీఎంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క బాధితుల్ని పరామర్శించినాళ్ళు, అబ్బో అప్పుడు అసలు మామూలుగా కాదు. ఏది ముసలి కన్నీరు అనాలా లేకపోతే? అయితే మీరు ఈ ప్రతిపక్షమే మీకు ఫిట్టా సూటా? అదన్నా పర్ఫెక్ట్గా చేయాలి కదా. అది ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా కరెక్ట్ వాయిస్, కరెక్ట్ ప్రాబ్లం ఎక్కడుందో తీసుకొని ఆ ఇష్యూని రైజ్ చేశారనుకోండి, పబ్లిక్ నోటీస్ చేస్తారు కదా, కరెక్టే వీళ్ళు ఇప్పుడైనా రైట్ ట్రాక్లో ఉన్నారని. ఆ రైట్ ట్రాక్లో ఉన్నారనుకుంటారా, వీళ్ళు ప్రాపర్గా ప్రతిపక్ష హోదా కూడా నిర్వహించలేకపోతున్నారు అని చెప్పేసి భావన వెళ్తుందంటారా? రాజమండ్రి ముస్లిం మహిళ అరే చనిపోయింది, గ్యాంగ్ రేప్. దాచేపల్లి ముస్లిం మహిళ గుంటూరులో గ్యాంగ్ రేప్. ఎన్ని ఇన్సిడెంట్లు జరిగాయి జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఎంతమంది మహిళల పైన గ్యాంగ్ రేపులు జరిగాయి, మర్డర్లు జరిగాయి. అప్పుడు లేదు స్పందన, ఇప్పుడు బ్రహ్మాండంగా స్పందిస్తే. కస్టోడియల్ టార్చర్ ఇదే ఏది ఇప్పుడు ఈ సాయి కృష్ణ, ఈ ప్రభుత్వం సిఐని సస్పెండ్ చేసింది, జైలుకి పంపించడం, ఇంట్రాగేషన్లు చాలా జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి హయాంలో కస్టోడియల్ టార్చర్స్ జరగలేదా? జరిగింది, కానీ ఒక్క చర్య కూడా ఒక్కళ్ళ మీద తీసుకోలేదు కదా. అరే ఒక ఇన్స్పెక్టర్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు, అసలు ఆ డిఎస్పి చైతన్య అని ఒక ఆయన ఉన్నాడు. అతనైతే పెద్దారెడ్డి ఆ గ్యాంగ్ని అంటేసుకుని తాడిపత్రిలో ప్రభాకర్ రెడ్డి ఇంటి మీద దాడి, అవును డిఎస్పి పాల్గొన్నాడు ఆ దాడిలో. ఏం తీసుకున్నారు చైతన్యపై చర్యలు? మాచర్ల సిఐ భక్తవత్సల్ రెడ్డి, ముగ్గురు బీసీ యువకుల్ని పార్టీ మారలేదని 5 స్టేషన్లలో చిత్రహింసలు పెట్టారు. ఏది అసలు ఈ గోళ్లల్లో సూదులు గుచ్చి తలకిందులుగా ఏలాడ తీసుకొట్టారు. మ్యాజిస్ట్రేట్కి ఆ భార్య మొర్రపెట్టుకుంటే జ్యుడిషియల్ అడ్వకేట్ కమిషన్ వేశాడు. అడ్వకేట్ వెళ్ళి వాళ్ళని చూసి పట్టుకొస్తుంటే ఈ సిఐ కారుతో గుద్దిచ్చాడు, తీసుకుపోయాడు. మర్డర్ కేసు పెట్టి జైలుకి పంపాడు. జైలుకి వెళ్ళి బెదిరించాడు ఎన్కౌంటర్ చేస్తానని. ఏం చేసుకున్నాడు? ఆ సిఐపై ఏ చర్యలు తీసుకున్నాడు? అంటే పోలీసులైనా సరే తప్పు చేస్తే జైలే ఖచ్చితంగా. అది వాళ్ళ నాగరాజు నీకు ఇన్సిడెంట్ రూపంలో ఈ కూటమి ప్రభుత్వం రుజువు చేసింది. అవును. నువ్వు విజయ్ పాలన ఏం చేశావు? రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ, మీ సొంత పార్టీ ఎంపీ, అవును, చిత్రహింసలు పెట్టారు. గుంటూరు సిఐడి కార్యాలయంలో ప్రమోషన్ ఇచ్చాడు. మీరు ఇందాక చెప్పింది ఎవరు? శంకరయ్య. అది వివేకానంద రెడ్డి హత్య కేసులో అతని ముందు ఆధారాలన్నీ రక్తం మార్కలు తుడిచేయటం, క్లీన్ చేయటం మొత్తం చేశారు కదా. కుట్లేయటం, కట్లు కట్టడం. చంద్రబాబు ప్రభుత్వం అతన్ని సస్పెండ్ చేస్తే నువ్వు వచ్చి నాకేం చేశావు? డిఎస్పీ చేసి ప్రమోషన్ ఇచ్చారు దానికి. అంటే ఇప్పుడు ఆ శంకరయ్య, భక్తవత్సల్ రెడ్డి, విజయ్ పాల్, ఈ నాగరాజు కంపేర్ చేయండి. అసలు ఏమాత్రం కూడా సంబంధం లేదు. అంటే ఏది సుపరిపాలన, ఏది పోలీసింగ్ అంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకా అంతకన్నా మనంగా జనం చెప్పేది ఏంటి? అది పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళు ఆలోచించుకోరంటారా? అసలు ఏం జరుగుతుంది మర్చిపోయారంటారా? మతిమరుపుగా భావిస్తారా? నేరాలను ఎవరు రూపుమాపలేరు. రైట్. నేరం అప్పుడు జరుగుద్ది, ఇప్పుడు జరుగుద్ది, ఎప్పుడు జరుగుద్ది. ఎందుకంటే మనిషి స్వభావంలో ఆ నేర ప్రవృత్తి ఉన్నంత వరకు. కానీ నేరస్తులకి గుణపాఠం చెప్పాలి, దానిపైన ఇమీడియట్ గా స్పందించాలి, చర్యలు తీసుకోవాలి. బాధితులు అప్పుడు ఉంటారు, ఇప్పుడు ఉంటారు. ఏ ప్రభుత్వంలో అయినా ఇట్లాంటి వాటిని పూర్తిగా అరికట్టలేం, కానీ ప్రభుత్వం ఎలా స్పందించింది అనేది మాత్రం కీలకంగా ఉంటుంది. బాధితులకి అండగా ఉండాలి. రైట్. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? కొంతమంది విషయంలో అండగా ఉండొద్దు అంటాడు, కొంతమంది విషయంలో అండగా ఉండమంటాడు. స్ప్లిట్ పర్సనాలిటీ. వాళ్ళకి అర్థం కాదు మా నాయకుడు ఏమి ఎటు స్టేట్మెంట్ తీసుకుని ఏమిస్తారా అనేది. ఇప్పుడు దానయ్య తల్లి కామమ్మ ఈ ప్రభుత్వం అండగా ఉంది. అవును. సీదిరి అప్పలరాజు కొడుకుని జైలుకి పంపింది. ఇప్పుడు ఎవరైనా చుట్టం కాదు కదా. అంతే కదా. జగన్ ఏమంటాడు? చిన్నపిల్లోడు, వదిలేసేయండి. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్తే.